ఈవినింగ్ చిల్డ్రన్. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే గ్లింప్సెస్ ఆఫ్ ది పాస్ట్. గ్లింప్సెస్ అంటే బ్రీఫ్ లుక్. సో గ్లింప్సెస్ ఆఫ్ ది పాస్ట్, ఒకప్పుడు ఇండియా ఎలా ఉండేది, ఇండియా కోసం గ్లింప్సెస్ బ్రీఫ్ గా ఒక లుక్ వేస్తున్నాడు. అందులో కూర్గ్, సెకండ్ వచ్చి కూర్గ్, ఫస్ట్ వచ్చి బేకర్ ఫ్రమ్ గోవా అయింది, నెక్స్ట్ కూర్గ్ రాసింది లోకేష్ అబ్రాల్. సో ఇది కూర్గ్ అనే ఒక, అంటే ఏంటంటే ఒక మౌంటైన్ రీజన్. అది ఎక్కడ ఉంటదంటే సౌత్ వెస్టర్న్ ఇండియాలో ఉంటది. ఆ ప్రాంతం చాలా మంచి ప్రాంతం. ఆ ప్రాంతం కోసం, ఆ ప్రాంతంలో ఉన్న ఆ ట్రెడిషన్స్, కల్చర్స్ అనే ప్రాంతంలో అక్కడ కల్చర్స్, కట్టుబాట్లు అవన్నీ కూడా నీట్ గా డిస్కస్ చేద్దాం. అదే ఒక లెసన్. కూర్గ్ ఈస్ బిలీవ్డ్ టు బి పీస్ ఆఫ్ ఈవెన్ డ్రిఫ్టెడ్ ఫ్రమ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ కూర్గ్ అనే ఒకటి నమ్మడానికి ఏంటి అంటే ఇది ఒక పీస్ ఆఫ్ ఈవెన్, స్వర్గం లాంటిది. సో దేవుడు నుంచి వచ్చిన, డ్రిఫ్టెడ్ అంటే ఏంటి, ముందుకు సాగే, ముందుకి వెళ్ళడం. సో దేవుడి నుంచి దేవుడు సృష్టించిన దాంట్లో ఈ కూర్గ్ అనేది ఒక స్వర్గం లాంటిది, అదొక హివెన్. అంత బాగుంటదంట, స్వర్గం లాంటిది. శాంబాల అంటారు కదా, కలికి పుడతాడు అక్కడ, అలా అంతా అలాంటి దాని స్వర్గం లాంటిది ఈ యొక్క కూర్గ్. సో అంత స్వర్గం లాంటిదంటే ఈ కూర్గ్. చూద్దాం. ది స్మాలెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటకలో ఇది ఒక స్మాల్ డిస్ట్రిక్ట్, మన కూర్గ్. కూర్గ్ ఈ సిచ్యుయేటెడ్ బిట్వీన్ మైసూర్ అండ్ మ్యాంగ్లూర్. ఇది ఎక్కడ ఉంటది, మైసూర్ కి మ్యాంగ్లూర్ కి రెండింటికి మధ్యలో ఇది ఉంటది. ఇట్ ఈస్ హోమ్ టు ఏ ప్రౌడ్ రేస్ ఆఫ్ మార్షల్ మెన్, బ్యూటిఫుల్ ఉమెన్, ఏ వైడ్ రేంజ్ ఆఫ్ వైల్డ్ క్రియేచర్స్. అంటే ఇది ఒక ఇల్లు లాంటిది, దేనికి గర్వపడే ఒక మార్షల్ మ్యాన్. మార్షల్ అంటే యుద్ధానికి యుద్ధం చేస్తారు కదా, వాళ్ళు కెరాటే ఇవన్నీ చేస్తారు కదా, దానికి ఒక అందమైన అమ్మాయిలు ఉంటారంట అందులో. మళ్ళీ వైడ్ రేంజ్ ఆఫ్ వైల్డ్ క్రియేచర్స్, ఎక్కువ శాతం అంటే వైడ్ అంటే విశాలమైన, ఎక్కువ శాతం వైల్డ్ క్రియేచర్స్ అంటే అడవి జీవులు కూడా ఉంటాయంట అందులోని. సో ఎందుకు ఇది ఇట్ ఈస్ అ హోమ్, ఇది ఒక ఇల్లు లాంటిది. దేనికి, మార్షల్ మెన్ అంటే యుద్ధ వీరుళ్ళు. సో యుద్ధానికి సిద్ధమైన ఒక వీరుళ్ళు, అందమైన అమ్మాయిలు, మళ్ళీ ఎక్కువ శాతం వైడ్ రేంజ్ ఆఫ్ వైల్డ్ అడవి జీవులన్నీ ఉంటాయి. అందుకే కూర్గ్ అనేది అంత ఫేమస్, అంత స్వర్గంలా పోల్చారు. ఇట్స్ ఫ్లోరా ఇంక్లూడ్స్ ఎవర్గ్రీన్ రెయిన్ ఫారెస్ట్. సో ఫ్లోరా అంటే ఏంటి, ప్లాంట్స్ ఆఫ్ పర్టికులర్ రీజన్. రకరకాల ఫ్లవర్స్ ఉంటాయంట, ఎవ్వరికి దొరకని ఫ్లవర్స్, చాలా మంచి ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ అన్ని ఉంటాయంట. ఎవర్ గ్రీన్, ఎప్పుడు కూడా చాలా క్లీన్ గా నీట్ గా ఉంటాయంట రెయిన్ ఫారెస్ట్. కాఫీ ప్లాంటేషన్స్ అంటే తోటలు. సో కాఫీ తోటలు, ప్లాంటేషన్స్ అంటే ఏంటి, తోటలు. కాఫీ ప్లాంటేషన్స్ ఉంటే స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు అంటే లవంగాలు, మిరియాలు ఇవన్నీ దొరుకుతాయి కదా, స్పైసెస్ అంటారు. ఇవన్నీ కూడా లభిస్తాయంట. సో ప్లాంట్స్ ఉంటాయంట. ప్లాంట్స్ తో పాటు ఇంక్లూడ్స్ ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్ అంటే ఎప్పుడు అసలు ఎవర్ గ్రీన్ అంటే అసలు పాడవలేని, అంటే క్లీన్ అండ్ క్రిస్టల్ గా. సో రెయిన్ ఫారెస్ట్ ఉంటే 30% ఆఫ్ ఏరియా ప్లాంటేషన్ అన్ని ఉంటాయంట. హిల్స్ ఉంటాయంట, కొండలు ఉంటాయంట. స్ట్రీమ్స్ అంటే స్మాల్ నారో రివర్ అంటే సన్నటి రివర్స్ ఉంటాయంట. అవన్నీ ఎలా ఉంటాయి, క్రిస్టల్ క్లియర్ అంటే చాలా క్లీన్ గా, స్పష్టంగా, నీట్ గా ఉంటాయంట. స్పార్క్లింగ్ వాటర్ అంటే దేంతో ఉంటే, స్పార్క్లింగ్ అంటే మెరిసే, స్పార్క్లింగ్ అంటే ఏంటి, మెరిసే నీళ్లు. ఆ నీళ్లు చూస్తే దగదగ మెరుస్తూ ఉంటాయంట. ఐలాండ్స్ ఉంటాయంట, ద్వీపాలు దగ్గరలో. అండ్ యాడెడ్ అట్రాక్షన్స్, ఇవన్నీ కూడా అట్రాక్షన్స్ అంటే ఏంటి, ఆకర్షిస్తూ ఉంటాయి. ఏటేటి ఉంటాయి, కాఫీ ప్లాంటేషన్స్ ఉంటాయి, రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి. ఫ్లోరా అంటే ప్లాంట్స్ ఇన్ పర్టికులర్ రీజన్. సో ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్ ఉంటాయి. స్పైసెస్ అంటే సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, పెప్పర్స్ ఇవన్నీ కూడా. హిల్స్ కొండలు ఉంటాయి. స్ట్రీమ్స్ స్మాల్ నారో రివర్స్ ని స్ట్రీమ్స్ అంటారు. ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లీన్ గా, స్పార్క్లింగ్ వాటర్ అంటే మెరిసే నీళ్ళలో ఉంటాయి నీట్ గా. ద్వీపాలు ఉంటాయి. ఇవన్నీ నియర్ బై. ఇంకేం చెప్తున్నాడు, ఇవన్నీ కూడా చాలా అట్రాక్షన్ అనేవి ఇస్తాయి అన్నమాట. హెవీ రెయిన్స్ డ్యూరింగ్ ది మాన్సూన్స్ కీప్ మోస్ట్ విజిటర్స్. అదే మాన్సూన్స్ లో, వర్షాకాలం. మాన్సూన్స్ అంటే ఏంటి, వర్షాకాలంలో రెయిన్స్ ఎక్కువ పడడం వల్ల అవి విజిటర్స్ కి దూరంగా పడతాయి. విజిటర్స్ అప్పుడు చూడలేరు. సో ఎక్కువ వర్షం దగ్గర ఎక్కువ పడుతూ ఉంటది. సెప్టెంబర్ టు మార్చ్. సో ఆ టైంలో మనం రాకపోతేనే కరెక్ట్, వర్ష టైంలో. ఏ టైంలో ఈ కూర్గ్ చూడడానికి బాగుంటుంది అంటే సెప్టెంబర్ టు మార్చ్. ఈ టైంలో, ఈ మంత్స్ లో చాలా బాగుంటుంది. ఇట్స్ ఐడియల్ టైం. ఐడియల్ అంటే ఏంటి, సాటిస్ఫాక్షన్ అంటే ఒక మంచి టైం, కరెక్ట్ టైం ఫర్ టూరిస్ట్ చూడడానికి. సో హెవీ రెయిన్స్ డ్యూరింగ్ మాన్సూన్స్ టైంలో చూడడం మంచిది కాదు. సో ఈ టైంలో చూడడం మంచిది. కాఫీ ఎస్టేట్స్, మళ్ళీ కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి. మళ్ళీ
కొలోనియల్ బంగ్లాస్ అంటే వలస, ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళడం ఉంటారు, అంటే వలస మారడం, ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి, ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం మారే వాళ్ళు, వాళ్ళ బంగ్లాస్ అండర్ ది ట్రీ కెనాపీస్, అంటే ట్రీ అంటే కెనాపీస్ అంటే పందిర్లు. సో ఆఫర్ ప్లెజెంట్ సైట్స్, ఇవన్నీ చూడడానికి ఎలా ఉంటాయంటే ఆహ్లాదకరమైన, ప్లెజెంట్ అంటే ఏంటి ఆహ్లాదకరమైన, సైట్స్, సైట్స్ అంటే ఏంటి దృశ్యాలు, సో ఆహ్లాదకరమైన దృశ్యాలు, కాఫీ ఎస్టేట్స్, కొలోనియల్ బంగ్లాస్, వలసపోయి వచ్చేవాళ్ళు బంగ్లాస్, అండర్ ది దాని కిందేమొచ్చి అండర్ ది ట్రీ కెనాపీస్, ఇవన్నీ కూడా ప్లెజెంట్ ఆహ్లాదకరమైన దృశ్యాలు అనమాట. పీపుల్ ఆఫ్ కూర్గ్ ఆర్ సపోజ్డ్ టు బి ఆఫ్ గ్రీక్ ఆర్ అరబిక్ ఆరిజిన్. ఈ పీపుల్ ఆఫ్ కూర్గ్ అనే వాళ్ళు పీపుల్ ఆఫ్ కూర్గ్ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి అంటే వచ్చారు వీళ్ళు గ్రీక్ ప్రాంతం నుంచి, అరబిక్ ప్రాంతం నుంచి వచ్చారు. ఆరిజిన్, సో ఆరిజిన్ అంటే ఏంటి, ది పాయింట్ ఆర్ ప్లేస్ వేర్ సంథింగ్ బిగిన్స్, అంటే ఆ ప్రాంతం నుంచి సంథింగ్ బిగిన్స్, ఒక పాయింట్ ఎక్కడ ఆరంభం అవడం. సో అరబిక్ ప్రాంతం నుంచి, గ్రీక్ ప్రాంతం నుంచి వీళ్ళు వచ్చారు. దేర్ మార్షియల్ ట్రెడిషన్స్, అంటే యుద్ధానికి సంబంధించిన మార్షల్స్ అంటారు. సో ట్రెడిషన్స్ కట్టుబాట్లు, మ్యారేజ్ రైట్స్, పెళ్లికి సంబంధించిన రిలీజియస్ సెరమనీస్, ఇవన్నీ కూడా గివ్ క్రెడిట్ టు ద గ్రీక్ డిసెంట్, ఇవన్నీ కూడా మనం క్రెడిట్ అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా గ్రీక్ డిసెంట్, గ్రీక్ ఒక వారసత్వాలు, సో ఆ వారసత్వం నుంచి వచ్చాయి. మార్షియల్ ట్రెడిషన్స్ అంటే మంచి మంచి యుద్ధానికి సంబంధించిన కట్టుబాట్లు, మ్యారేజ్ రైట్స్, సో పెళ్లికి మంచి పెళ్లి సెరమనీస్, మ్యారేజ్ సెరమనీస్, ఇవన్నీ గివ్ క్రెడిట్. ఇవన్నీ కూడా దేని క్రెడిట్ ఇవ్వాలి, ఎవరి క్రెడిట్ ఇవ్వాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, టు ది గ్రీక్ డిసెంట్, గ్రీక్ నుంచి పుట్టుకుంటూ వచ్చాయి. డిసెంట్ అంటే పుట్టుకొని రావడం. అండ్ దే డ్రెస్ స్టైల్ లెండ్ క్రెడెన్స్ టు అరబిక్ రూట్స్, అండ్ ది డ్రెస్ స్టైల్స్ లెండ్ క్రెడెన్స్ టు ది అరబిక్ రూట్స్. వాళ్ళ డ్రెస్ స్టైల్, ఆ కూర్గు ప్రాంతంలో డ్రెస్ స్టైల్స్ అంతా కూడా లెండ్ క్రెడెన్స్ అంటే నమ్మకం. సో లెండ్ క్రెడెన్స్ టు అరబిక్ రూట్స్, అరబిక్ ప్రాంతానికి చెందిన వాళ్ళ ఉంటారు. అంటే ఇక్కడ అరబిక్ వాళ్ళు, గ్రీక్ వాళ్ళు ఎక్కువ ఈ కూర్గులో ఉంటారు. సో వాళ్ళ వల్ల ఇంతలా వచ్చింది ఇది. సో అలా, సో అరబిక్ రూట్స్ కి వెళ్తది. కూర్గి ప్రెజెన్స్ డామినేట్స్ ది ఆర్మీ, వీళ్ళు ఆర్మీతో సహా వీళ్ళు ఒక ప్రెజెన్స్ డామినేట్ చేస్తూ ఉంటది. సో వాళ్ళకు మార్షియల్ ఆర్ట్స్, ట్రెడిషన్స్, ఇవన్నీ ఉండడం వల్ల ఆర్మీని కూడా వాళ్ళు డామినేట్ చేసేస్తారు, ఇంత పెద్ద ఆర్మీని కూడా. ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే ఈవెన్ ది ఫస్ట్ చీఫ్ పెద్ద ఆఫ్ ఇండియన్ ఆర్మీకి పెద్ద అయిన జనరల్ కరియప్ప వాజ్ ఏ కూర్గి. ఎందుకంటే ఆర్మీని డామినేట్ చేస్తుందని చెప్తున్నారు. నిజానికి ఫస్ట్ చీఫ్, అతి పెద్ద ఇండియన్ ఆర్మీలో పెద్ద పోస్ట్, పెద్ద వ్యక్తి జనరల్ కరియప్ప అతను కూర్గి ప్రాంతానికి చెందినవాడు. కూర్గి పీపుల్ ఆర్ నోన్ ఫర్ దర్ హాస్పిటాలిటీ. ఇంకా కాదు, కూర్గి పీపుల్ హాస్పిటాలిటీకి చాలా ఇది, వాళ్ళు ఎప్పుడు కూడా అతిథి దేవో భవ, ఎక్కువ అతిథులను బాగా ప్రేమిస్తూ ఉంటారు. వస్తున్న వాళ్ళని పేయింగ్ గెస్ట్ లాగా ఆదరించి వాళ్ళకి మంచి షెల్టర్ ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒక హాస్పిటాలిటీకి వాళ్ళొక పెట్టిన పేరు అనమాట కూర్గి పీపుల్. బర్డ్స్ అండ్ ఫిష్ హియర్ కంపీట్ విత్ వన్ అనదర్, ఎంటర్టైన్ విజిటర్స్ విత్ ఏ ప్రాంక్. కంపీట్ అంటే అసలు అర్థం ఏంటి, సో పోటీలో పాల్గొనే. ఇంకా అక్కడ పక్షులు, చేపలు, ఇవన్నీ కూడా పోటీలో పాల్గొని, ఒకదాని మీద ఒకటి పోటీలో పాల్గొని ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ఎవరికి, విజిటర్స్, సందర్శకులకి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి విత్ దర్ ప్రాంక్స్, వాళ్ళ చిలిపి చేష్టలతో. సో ది రివర్ కావేరీ, ఒకప్పుడు రివర్ కావేరీ ఆఫర్స్ అబౌండెంట్ ఆపర్చునిటీస్, అంటే బాగా లార్జ్ క్వాంటిటీస్, అబౌండెంట్ అంటే ఎక్కువ శాతం అవకాశాలు ఇస్తూ ఉంటది. ఫర్ వేరియస్ అడ్వెంచర్స్, దేనికి ఇస్తుంది ఎక్కువ శాతం అవకాశాలు రివర్ కావేరీ, ఫర్ వేరియస్ అడ్వెంచర్స్, అనేక సాహస, అడ్వెంచర్స్ అంటే అనేక సాహసాలకి. వాటర్ ఈవెంట్స్, ఆ రివర్ కావేరీలో రకరకాల సాహసాలు చేస్తూ ఉంటారు. వాటర్ ఈవెంట్స్ లైక్ రాఫ్టింగ్ అంటే ఏం తెలుసా, ట్రావెల్ ఆన్ రివర్ లో ట్రావెల్ చేయడం. నెక్స్ట్ కెనోయింగ్ అంటే ఏం తెలుసా, పడవ పందాలు. రాక్ క్లైంబింగ్, రాక్ పట్టుకొని ఎక్కుతూ ఉంటారు చూసారా, అది. నెక్స్ట్ ర్యాప్లింగ్ కూడా అంతే, రాయికి తాడు కొట్టుకుని కింద దిగుతూ ఉంటారు, అది. రాక్ క్లైంబింగ్ అంటే తిరుపతిలో విగ్రహానికి చూసారు, రాయి విగ్రహానికి పైకి పంతులు ఎక్కి తాడుతో ఎక్కి స్వామికి ఎలాగ దండ వేస్తారు, దాన్ని రాక్ క్లైంబింగ్ అంటారు. ర్యాప్లింగ్ అంటే ఏంటి అంటే ఆ కొండ నుంచి నెమ్మదిగా కిందకి దిగడం. ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ అన్ని చేస్తారు. పడవతో వెళ్ళడం, ఇంకా పడవ పందాలు, రాక్ క్లైంబింగ్ అంటే తాడు పట్టుకొని రాయి ఎక్కడాలు, ర్యాప్లింగ్ అదే తాడు పట్టుకొని రాయి దిగడాలు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దీస్ ఆల్ ఆర్ గిఫ్ట్స్, ఇవన్నీ బహుమతులు లాంటివి ఫ్రమ్ ది హిల్స్ ఆఫ్ కూర్గ్. ఈ కూర్గ్ ప్రాంతానికి అన్ని కూడా బాగుంటాయి. సో అందుకే కూర్గ్ అనేది ఒక స్వర్గంతో పోల్చారు, ఈవెన్ పీస్ ఆఫ్ ఈవెన్ కింద పోల్చారు. కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అని ఎలా అంటారు అలా అనమాట. ట్రెక్కింగ్ అంటే ఏంటి,
మీకు లాంగ్ జర్నీ ఆన్ ఫుట్ అంటే కఠినమైన లాంగ్ జర్నీ పాదాలతో వెళ్ళాలి, దాన్ని ట్రెక్కింగ్ అంటారు. సో అది కూడా ఇక్కడ ఫేమస్ కూర్గులో. వాచింగ్ ఇట్స్ బర్డ్స్ అండ్ బీస్ ఇన్యూమరబుల్, అలా వెళ్తున్నప్పుడు రకరకాలుగా మనం చూస్తుంటాం, పక్షులను చూస్తాం, తేనెటీగలను చూస్తాం. అండ్ ఇన్యూమరబుల్ అంటే టూ మెనీ టు బి కౌంటెడ్, లెక్కకి అంతు లేనంత వైల్డ్ ఎలిఫెంట్స్. సో అడవి ఏనుగులు ఇవన్నీ కూడా ఇస్ ఎ ఫీస్ట్ టు విజిటర్స్, ఇవన్నీ కూడా ఏంటి విందు. సో ఇవన్నీ కూడా ఏంటి విందు ఎవరికి, విజిటర్స్ కి, చూసే వాళ్ళకి. పీక్స్ ఆఫ్ బ్రహ్మగిరి హిల్స్, సో పీక్స్ ఆఫ్ బ్రహ్మగిరి హిల్స్ అనేది ఇక్కడ చాలా హిల్స్ ఆఫ్ ద పానమిక్ వ్యూ ఆఫ్ ఎంటైర్ కూర్గ్. ఈ కూర్గ్ ప్రాంతంలో బ్రహ్మగిరి హిల్స్ పెనోరమిక్ వ్యూ లో కనిపిస్తుంది. అంటే పెనోరమిక్ వ్యూ అంటే ఏం తెలుసా, చాలా ఎక్కువగా వైడ్ వ్యూ, చాలా ఎక్కువ వైడ్ వ్యూగా కనిపిస్తుంది ఈ బ్రహ్మగిరి హిల్స్ అన్నమాట. ఈ కూర్గ్ ప్రాంతం అంతటికి 64 ఎకర్ ఐలాండ్ అంటే 64 ఎకర్. ఎకర్ అంటే ఏంటి, ఎకరాలు అంటే యూనిట్ ఆఫ్ ల్యాండ్, ల్యాండ్ ఒక యూనిట్స్. అలాగే 64 ఎకర్స్ ఐలాండ్ అంటే ద్వీపాలు ఉంటాయి. ఆఫ్ నిసర్గధామ. నిసర్గధామ అంటే ఏంటి అసలు, ఆ ఫేమస్ ఫర్ ఎలిఫెంట్ రైడ్స్. ఈ ప్రాంతంలో ఫేమస్ ఫర్ ఎలిఫెంట్ రైడ్స్ అండ్ బోటింగ్. ఇక్కడ ఏంటి ఎలిఫెంట్ రైడ్స్, బోటింగ్ బాగా ఫేమస్ అన్నమాట. సో అది 64 ఎకర్ ఆఫ్ ఐలాండ్ లో ఉంటది. ఇది బ్రింగ్స్ ఇక్కడ అడుగు పెడితే, ఈ ప్రాంతంలో అడుగు పెడితే సన్యాసులు, బుద్ధిస్ట్ మాంక్స్ అంటే సన్యాసులు, వాళ్ళు ఎలా కనిపిస్తారంటే ఒక రెడ్ అడుగు పెట్టగానే అక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ కనిపిస్తారు. మాంక్స్ సన్యాసులు ఏ విధంగా ఎలా కనిపిస్తారంటే ఆర్చర్ అండ్ ఎల్లో రోబ్స్, అంటే రెడ్ ఎల్లో. ఆర్చర్ అంటే ఏంటి, అదొక పసుపు కలర్ లో ఉంటది, అదొక టైప్ ఆఫ్ ఒక పసుపు కలర్ లో అది ఉంటది అనమాట. సో అండ్ ఎల్లో రోప్స్ అంటే తెలుసు, ఒక లాంగ్ లూజ్ ఫ్రాక్ రెడ్ ఆర్చర్ అంటే పసుపు లాగా ఉంటది, ఆ కలర్ తో ఎల్లో రోప్స్ అంటే లూజ్ గౌన్స్ తో, లూజ్ డ్రెస్సెస్ తో వాళ్ళు కనిపిస్తారు మాంక్స్. ఇంత బాగా ఉంటది అనమాట, ఇంత క్లీన్ గా ఉంటది. సో అందుకే విజిటర్స్ క్యాన్ డిస్కవర్ ది హార్ట్. విజిటర్స్ చూడగానే ఏమనుకుంటారంటే ఈ కూర్గ్ అనేది హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియా. ఇండియాకి ఇది హార్ట్ అండ్ సోల్ అని, కూర్గు ఇండియాకి హార్ట్ అండ్ సోల్ అని చూసే విజిటర్స్ అందరూ కూడా ఆ విధంగా అనుకుంటారు. ఈ యొక్క కూర్గ్ ప్రాంతం అంతా సూపర్ ప్రాంతం అనమాట, అండ్ హివెన్ అని అంటారు అందుకేంది. సో ఈ లెసన్ ఒకసారి షార్ట్ గా చెప్తారు. ఒక హివెన్ లాంటిది, ఇది ఒక కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని అంటారు. ఇది ఒక డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉంటది. ఇది ఎక్కడ ఉంటది అంటే మైసూర్కి మ్యాంగ్లూర్ కి మిడిల్ లో ఉంటది. ఇది ఒక ప్రౌడ్ గా భావించాలి, ఎందుకంటే మార్షల్ యుద్ధ వీరులకి అంటే అందమైన అమ్మాయిలకి అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్కువ శాతం అడవి జీవులు ఉంటూ ఉంటాయి ఇక్కడ. ఇట్స్ ఫ్లోర్ ఆఫ్ ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి, ఎవర్ గ్రీన్ రెయిన్ ఫారెస్ట్స్ ఉంటాయి, కాఫీ ప్లాంటేషన్స్ అంటే తోటలు ఉంటాయి, అండ్ స్పైసెస్ సుగంధ ద్రవ్యాలు ఉంటాయి, హిల్స్ ఉంటాయి, స్ట్రీమ్స్ ఉంటాయి, అంటే రివర్స్ నేరో సైజ్ లో ఉంటాయి. ఇవన్నీ కూడా క్రిస్టల్ క్లియర్ తో ఉంటాయి, విత్ స్పార్క్లింగ్ వాటర్, మెరిసే నీళ్ళలో కనిపిస్తాయి. ఐలాండ్ ద్వీపాలు ఉంటాయి, ఇవన్నీ కూడా అట్రాక్షన్స్ గా ఉంటాయి. హెవీ రెయిన్స్ వస్తూ ఉంటాయి మాన్సూన్ టైంలో. అలాంటి టైం అప్పుడు విజిటర్స్ కి వెళ్ళకపోతే బెటర్. ఏ టైంలో వెళ్తే బెటర్ అంటే సెప్టెంబర్ టు మార్చ్ అనేది కరెక్ట్ టైం టూరిస్ట్స్ కి వెళ్ళడానికి. కాఫీ ఎస్టేట్స్ ఉంటాయి, అంటే కొలోనియల్ బంగ్లాస్ ఉంటాయి, వలస వచ్చే వాళ్ళ బంగ్లాస్ అండర్ ది ట్రీ కెనాపీస్ కింద. సో కూడా ప్లెజెంట్ సైట్స్, ఆహ్లాదకరమైన దృశ్యాలు. సో మ్యారేజ్ రైట్స్ అంటే మ్యారేజ్ సెరమనీస్, ఇవన్నీ కూడా గ్రీక్ డెసెంట్ అంటే గ్రీక్ ఆచారం గ్రీక్ నుంచి గ్రీక్ ఆరిజిన్ పుట్టుకుంటూ వచ్చి ఈ యొక్క ఆచారాలన్నీ కూడా. ఈ కూర్గు ప్రాంతంలో మనుషులందరూ కూడా గ్రీక్ అండ్ అరబిక్ వాళ్ళు మాక్సిమం. అండ్ ది డ్రెస్ స్టైల్స్, వాళ్ళ డ్రెస్ స్టైల్స్ ఎలా ఉంటాయంటే అరబిక్ సంబంధించిన వాళ్ళ ఉంటాయి. కూర్గి వీళ్ళ ఆర్మీని కూడా డామినేట్ చేసేస్తారు, వీళ్ళ ఒక ప్రెజెన్స్ అండ్ వీళ్ళ ఒక మార్షల్ ఆర్ట్స్ దాంతో. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చీఫ్ ఇండియన్ ఆర్మీలో ఉన్న జనరల్ కరియప్ప గారు ఈ కూర్గి ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఈ కూర్గి పీపుల్ అనే వాళ్ళు హాస్పిటాలిటీ, అతిథి దేవో భవ, వచ్చిన వాళ్ళందరూ కూడా మంచిగా మర్యాద పూర్వకంగా ఉంటారు. అక్కడున్న పక్షులు, అక్కడున్న చేపలు ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి పోటీ పడి సందర్శకులకి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి, విజిటర్స్ కి ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి వాళ్ళకు చిలిపి చేష్టలతో. ఇక్కడ రివర్ కావేరి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎవరెవరికి ఆపర్చునిటీస్ ఇస్తుంది అంటే ఆ రివర్ కావేరిలో చాలా మంది రకరకాల వాటర్ ఈవెంట్స్ చేస్తారు, రాఫ్టింగ్ చేస్తారంటే పడవ చెరువులో రివర్స్ తో వెళ్తారు కదా, రివర్ లో ప్రయాణం చేస్తారు కదా, అది కెనో అంటే పడవ పందాలు, రాక్ క్లైంబింగ్, తాడు పట్టుకొని రాక్స్ ఎక్కడాలు, అండ్ ర్యాప్లింగ్ అదే తాడు పట్టుకొని రాక్ దిగడాలు, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇవన్నీ కూడా ఈ కూర్గు ప్రాంతంలో మంచిగా ఉంటాయి. ట్రెక్కింగ్ అంటే లాంగ్ పాదాలతో వెళ్తే లాంగ్ జర్నీ, కఠినమైన జర్నీ. సో బర్డ్స్ అవన్నీ
ఇంకా అక్కడ రకరకాల పక్షులు ఉంటాయి, రకరకాల తేనెటీగలు ఉంటాయి, అండ్ ఇన్యూమరల్ లెక్కకు అంతు చిక్కని ఒక అడవి ఏనుగులు ఉంటాయి. ఇవన్నీ కూడా విందు, విజిటర్స్ కి సందర్శకులకి ఇవన్నీ కూడా విందు లాంటివి. పీక్స్ ఆఫ్ బ్రహ్మగిరి హిల్స్ ఇక్కడ ఆఫర్స్ పనోరమిక్ వ్యూ. చాలా ఈ వ్యూ అంటే ఎంటే క్రూ కి ఈ బ్రహ్మగిరి హిల్స్ ఒక పనోరమిక్ అంటే వైడ్ గా విశాలమైన వ్యూ కనిపిస్తది. 64 ఎకర్ ఐలాండ్ ఆఫ్ నిసర్గధామ. ఇది నిసర్గధామ ఎంత ఎన్ని ఎకర్స్ ఉంటది? ఎకర్స్ అంటే యూనిట్ ఆఫ్ ల్యాండ్. అలా 64 ఎకర్స్ ఐలాండ్ ఉంటది. బ్రింగ్స్ వన్ టు బుద్ధిస్ట్ మాంక్స్. అక్కడికి వెళ్ళగానే ఆ ప్రాంతంలో ఎవరు ఉంటారు? బుద్ధిస్ట్ మాంక్స్, సన్యాసులు ఉంటారు. వాళ్ళు ఏ కలర్ ఉంటారు? రెడ్ ఎల్లో కలిసిన ఒక లూజ్ గౌన్ తో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఇంత అందమైన ప్రాంతం విజిటర్స్ చూడగానే ఏమనుకుంటారంటే ఈ కూర్గ్ అనే ప్రాంతం ఇండియా ఒక హార్ట్ అండ్ సోల్ గా భావిస్తారు. ఇది కూర్గ్. గ్లింప్సెస్ ఆఫ్ పాస్ట్ లో సెకండ్ పార్ట్ కూర్గ్ అనే ఒక ప్రాంతం కోసం మనం డిస్కస్ చేసాం. ఇందులో మెయిన్ థీమ్ ఏంటంటే ఈవెన్లీ ప్లేస్ లొకేటెడ్ బిట్వీన్ ఈ యొక్క కూర్గ్ అనే ప్రాంతం మంగళూరు అండ్ మైసూర్ మధ్యలో అనేది ఉంటది. ఇది ఒక గాడ్స్ మంచి క్రియేషన్. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, కాఫీ ప్లాంటేషన్స్, అక్కడ వెదర్ ప్లెజెంట్ గా ఉంటది. సెప్టెంబర్ టు మార్చ్ అనేది టూరిస్ట్ విజిట్. ఆ టైంలో వెళ్తే మీకు చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయండి. సో ఈ యొక్క లెసన్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఫ్రెండ్స్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సారీ, ఈ ప్లేలిస్ట్ లో నీట్ గా నేను పెట్టాను. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ మా.